ఉపాధ్యాయులకు స్వాగతం. నిశ్చిత దీక్ష కార్యక్రమం 1 నుంచి 17 మాడ్యూళ్ళు విజయవంతంగా పూర్తి చేశాము. ప్రస్తుతం 18వ మాడ్యూల్ అనగా చివరి మాడ్యూల్లో అడుగు పెడుతున్నాము. 18వ మాడ్యూల్ పోర్ట్ఫోలియో ఎలా రాయాలో తెలుసుకుందాం. పోర్ట్ఫోలియో కృత్యము ఇచ్చింది చూద్దాం. మీ పాఠశాలలో పిల్లలపై వేధింపులను, ముఖ్యంగా లైంగిక వేధింపులను నివారించడానికి మీరు ఏమి చేయవచ్చు? పిల్లలపై లైంగిక వేధింపులను నివారించడానికి మీరు తీసుకోగల 3 చర్యలను వివరించండి. నేమ్ ఆఫ్ ద టీచర్, స్కూల్ యాజ్ యూజువల్. యుఎన్సిఆర్సి ప్రకారం 18 సంవత్సరములు పూర్తి కాని ఏ వ్యక్తి అయినా బాలిక లేదా బాలుడుగా గుర్తించబడతారు. వీరు నిర్ణయాలు తీసుకునే పరిణితి లేనివారు. పౌరులలో పిల్లలు కూడా ఒక భాగం. వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. వారి హక్కులను భంగం కలిగితే వాటిని వేధింపులుగా చెప్పవచ్చు. అయితే వేధింపులు అనేవి ఎక్కడైనా జరగవచ్చు. పిల్లల ఇంటిలో కానీ, బయట కానీ, పాఠశాలలో కానీ, పాఠశాల బయట కానీ, ఏ విధంగా అయినా వారు వేధింపులకు గురి కావచ్చు. మనకు ఇచ్చిన పోర్ట్ఫోలియో కృత్యంలో పాఠశాలలో పిల్లలపై వేధింపులను, ముఖ్యంగా లైంగిక వేధింపులను నివారించడం గురించి రాయమనడం జరిగింది. పిల్లలపై వేధింపుల విషయానికి వస్తే ముఖ్యంగా 4 రకాల వేధింపులకు పిల్లలు గురి అవుతారు. 1. భావోద్వేగాల దుర్వినియోగం, శారీరక దుర్వినియోగం, నిర్లక్ష్యం, లైంగిక వేధింపులు. పిల్లలపై వేధింపులు నివారించడానికి పాఠశాలలో తీసుకోవాల్సిన చర్యలు. పాఠశాలలో విద్యార్థులను ఒకరితో ఒకరిని పోల్చడం కానీ, కులాన్ని గురించి కానీ, తల్లిదండ్రుల వృత్తిని గురించి కానీ మాట్లాడడం చేయరాదు. లింగ వివక్షత లేకుండా అబ్బాయిలు అమ్మాయిలను సమానంగా చూడాలి. విద్యార్థులను మాటలతో మానసిక వేదనకు గురి చేయరాదు. విద్యార్థులను పేర్లతో పిలుస్తూ ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ఉండాలి. దీనివల్ల వారిలో ఆత్మగౌరవం పెంపొందుతుంది. విద్యార్థులను కొట్టడం, తిట్టడం, దూషించడం వంటివి చేయరాదు. పిల్లలను ఎలాంటి శారీరక దండనలకు గురి చేయకుండా చూడాలి. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన విద్య, ఆహారం, వైద్యం అందించుటలో వారిని నిర్లక్ష్యానికి గురి చేయరాదు. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకం మరియు జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించబడుచున్నవి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ పిల్లలపై వేధింపులను నివారించుటకు చేపట్టవలసినవి. అయితే ముఖ్యంగా లైంగిక వేధింపులను నివారించాలంటే మొదట కేవలం బాలికలే కాదు, బాలురు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు. కావున వారి పట్ల మనం అత్యంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి తక్కువ హాజరు కలిగి ఉండడం, మానసిక స్థితిలో మార్పులు, ప్రవర్తనలో మార్పులు గమనించినట్లయితే వారితో స్నేహంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. ఫోక్సో యాక్ట్ 2012 గురించి బాలబాలికలకు తెలియచేయాలి. దీనివల్ల వారు తమ రక్షణ కొరకు చట్టం ఏమి చేయగలదో తెలుసుకొని తద్వారా రక్షణ పొందగలరు. పిల్లలకు స్వీయ రక్షణ, స్వీయ ప్రాదేశిక పరిధి, మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి కూడా నేర్పించాలి. ఈనాడు వీటి గురించి పిల్లలకు తేలికగా అర్థమయ్యేటట్లు కొన్ని వీడియోలు కూడా అంతర్జాలంలో కలవు. మనం వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. పాఠశాలలోని ఉపాధ్యాయులకు, సిబ్బందికి కూడా ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాలి. ఎవరైనా విద్యార్థులు లైంగిక వేధింపులకు గురి అయినట్లయితే వారు ఎలాంటి భయానికి లోను కాకుండా వారికి మద్దతునివ్వాలి. మీ వెంట మేమున్నాము అనేటటువంటి భరోసా కల్పించాలి. పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న వేధింపులను గురించి తెలియజేయడానికి వీలుగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అందరు విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చెప్పలేరు. లింగ వివక్షత, పిల్లల పట్ల లైంగిక వేధింపులను గురించి ఫిర్యాదు చేసే విధంగా పాఠశాలలో చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి. తల్లిదండ్రుల సమావేశాలలో కూడా లైంగిక వేధింపుల అంశాలను గురించి చర్చింపచేయాలి. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువగా తెలియని వ్యక్తుల కంటే తెలిసిన వ్యక్తుల వలనే లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గురించి పిల్లలకు తెలియజేయాలి. స్వీయ రక్షణ కోసం కరాటే వంటి వాటిని నేర్పించాలి. లైంగిక వేధింపులని వారణకు పోస్టర్లు తయారు చేయించడం, వీధి నాటకాలు, పోటీలు, చర్చలు వంటివి పాఠశాలలో ఏర్పాటు చేయవచ్చు. విద్యార్థులు ఆన్లైన్ విద్య పొందేటప్పుడు ప్రక్కదారి పట్టకుండా చూడాలి. కోవిడ్-19 ప్రభావం వల్ల ఎక్కువ శాతం ఆన్లైన్ విద్యను అభ్యసించడం జరుగుతోంది. కాబట్టి విద్యార్థులు పక్కదారి పట్టకుండా చూడవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. అవసరమైన విద్యార్థులకు పాఠశాలలో మానసిక నిపుణులచే కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి లేదా సంఘటన గురించి పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయరాదు.
లైంగిక వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన 3 చర్యల గురించి రాయమని అడగడం జరిగింది. అవి ఏంటంటే, విద్యార్థులు తమపై జరుగుచున్న వేధింపులను తెలియజేయడానికి పాఠశాలలో వారికి స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించేలా చేయడం. ఎందుకంటే విద్యార్థులు ఉపాధ్యాయులంటే భయపడడం కాకుండా తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను స్వేచ్ఛగా ఉపాధ్యాయులతో చెప్పగలగాలి. అలాంటి వాతావరణం ఏర్పరిచినప్పుడు విద్యార్థులు చాలా సులభంగా ఉపాధ్యాయులకు చెప్పగలరు. తర్వాత ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, విద్యార్థుల సమావేశాలలో లైంగిక వేధింపుల గురించి చర్చించడం, వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఫోక్సో చట్టం 2012, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 గురించి వివరించడం చేయాలి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఏవైనా లైంగిక వేధింపుల గురించి తెలిసినా కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు రారు. ఒకవేళ వారు చేయాలనుకున్నా వారికి ఎలా చేయాలో తెలియదు. అటువంటప్పుడు వారు ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, ఎలా రక్షణ పొందాలి అనే అంశాలను గురించి తెలుసుకోగలరు. లైంగిక వేధింపుల గురించి పిల్లలు వ్రాతపూర్వక ఫిర్యాదులను సమర్పించడానికి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలి. నాకు తెలిసినంత వరకు, అంటే నా వర్షన్లో నేను ఈ 3 చర్యలు రాయడం జరిగింది. మీరు మీకు ఇష్టమైన విధంగా వీటిని మార్చుకొని వ్రాయవచ్చు. ఈ విధంగా పాఠశాలలో విద్యార్థులపై వేధింపులు మరియు లైంగిక వేధింపుల నివారణలో ఉపాధ్యాయులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలగాలి. అప్పుడే చిన్నారుల భవిష్యత్తును కాపాడిన వారమవుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.